దేవుని కుమారుని నామమునందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్యజీవం గలవారు. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, అంటే ఇంత ధైర్యం నీకు ఎలాగొచ్చింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టించునని రాయబడింది. మరి పేతురు యోహానుల ధైర్యాన్ని ఆ దినాల్లో వారు చూసినప్పుడు, వీళ్ళు విద్య లేని పామరులు కదా, పాండిత్యం లేనటువంటి వారు. వీళ్ళకి పాండిత్యం ఎలాగొచ్చిందంటే, ఆ దినాల్లో ఉన్నటువంటి వారు అన్నారు, వీరు యేసుతో కూడా ఉన్నటువంటి వారు. వీళ్ళెవరంటే యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారు, యేసు ప్రభు యొక్క జ్ఞానం కలిగినటువంటి వారు అని రాయబడింది. కనుక మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా, దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించుననేది అని రాయబడినటువంటి. అంటే దైవ చిత్తానుసారంగా మనం అడగాలి. దేవుడు ఒప్పుకునే స్థితి